బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు అందినట్లుగా సమాచారం. ఎన్నికల నిర్వహణకు వెంటనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం. అనుకున్న ప్రకారం 42% రిజర్వేషన్లు కల్పిస్తూనే ఎన్నికలకు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించినట్లుగా తెలిసింది. ఇక అందుకు అనుగుణంగా బీసీలకు 42% రిజర్వేషన్లను ఖరారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని సమాచారం. ఇక మరోవైపు ఇప్పటికే 42% రిజర్వేషన్ బిల్లులను కేంద్రానికి పంపించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు అందినట్లుగా సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా సీఎంఓ ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. వెన్నెల ముఖ్యంగా ఏదైతే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని ముందుగానే ప్రకటించడం జరిగింది. దాంతో పాటు గతంలో జరిగినటువంటి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ కూడా ప్రకటించారు. సో ఇచ్చిన ప్రకారము ఏదైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అమలు కోసం సబ్ కమిటీ వేస్తూనే అట్లాగే ముసాయిదా బిల్లును కూడా తీసుకురావడం జరిగింది. ఆ బిల్లుని అసెంబ్లీలో ఆమోదం తెలిపి ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద ఆమోదానికి పంపడం జరిగింది. ఇది పార్లమెంటులో ఆమోదం పొందితే మొదటి బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన రాష్ట్రంగా కూడా తెలంగాణ ఆవిర్భవించనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు గత 16 నెలలుగా లేని పరిస్థితులలో వచ్చే 1-2 నెలల్లో తుది కసరత్తు పూర్తి చేసి బీసీ రిజర్వేషన్లు ఒక కొలిక్కి వస్తే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ బిల్లుకు ఆమోదం వస్తుందని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో వచ్చేటువంటి జిల్లా మండల పరిషత్ అట్లాగే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలక్షన్లలో ఈ 42% బీసీ రిజర్వేషన్లతో కూడా ఎలక్షన్లు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ రమేష్.